శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. జూలై 2025 నుండి డిసెంబర్ 2025 వరకు రాబోయే 6 నెలల పాటుగా వృశ్చిక రాశి వారికి ఏ విధమైన శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి, సో ఏ విధమైన రెమెడీ చేసుకుంటే బాగుంటుందో సవివరంగా చూద్దామండి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో విశాఖ 4 పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, అంటే 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబెట్టిన యొక్క గోచార ఫలాలు వర్తిస్తాయండి. మేజర్గా గురు, శని, రాహు, కేతు గ్రహాల యొక్క స్థితి ఎప్పుడు కూడా పరిశీలించాలి ఇట్లాంటి ఫలితాల కోసం. సో గురుగ్రహము ఒక్కో రాశిలో ఒక సంవత్సరంగా ఉంటారండి. 15 మే నుండి గురుగ్రహం 7వ స్థానాన్ని వదిలి 8వ స్థానంలోకి వచ్చారు. సో ఆయన ఏంటంటే ఈ 6 నెలల పాటే కాకుండా మే 2026 వరకు కూడా మిథునంలోనే ఉంటారు. మీ యొక్క రాశికి, మీ యొక్క లగ్నానికి 8వ స్థానం అవుతుంది. శనిశ్చరుడు మీకు ఏప్రిల్ 1వ తారీఖున 5వ స్థానంలోకి వెళ్ళిపోయారు. అర్ధాష్టమ శని మార్చి 31 అయిపోయిందండి. కాకపోతే మధ్యలో ఈ యొక్క శనిశ్చరుడు 13 జూలై నుండి 25 నవంబర్ వరకు కూడా ఆయన కాస్త వక్రీకరించి ఉంటాడు. అప్పుడు ఆ సమయంలో చతుర్థాన్ని టచ్ చేస్తారు. రాహువు మీనాన్ని వదిలి చతుర్థ స్థానం అయినటువంటి యొక్క కుంభరాశికి వచ్చారు. చతుర్థం అంటే వృశ్చికము, ధనస్సు, మకరం, కుంభం. సో 4వ స్థానానికి వచ్చారు. ఈ యొక్క కేతు గ్రహం ఏంటంటే కన్యరాశిని వదిలి దశమ 10వ స్థానం అయినటువంటి యొక్క సింహరాశిలో స్థితి పొందారు. రాహుకేతులు 1.5 సంవత్సరం పాటుగా అక్కడే ఉంటారు. సో మరి ఎలా ఉండబోతుంది అంటే మొదటిగా శనితో మొదలెడదాం. శనిశ్చరుడు 5వ స్థానంలో ఉన్నారు. ఆయన అక్టోబర్ 3వ తారీఖు వరకు కూడా స్వనక్షత్రం అయినటువంటి ఉత్తరాభాద నక్షత్రంలో ఉంటారు. ఏ ఇంటి ఓనర్ ఆ ఇంట్లో ఉంటే కంఫర్ట్గా ఫీల్ అవుతారు. అదేవిధంగా ఆ గ్రహం కూడా ఆ నక్షత్రం మీద ఉన్నప్పుడు సో పాజిటివ్ ఫలితాలను ఇస్తుందని బలం కలిగి ఉంటుంది. ఈ సమయంలో ఏంటంటే ముఖ్యంగా ఇల్లు ప్రవేశం చేయటం, అంటే గృహ ప్రవేశాలు చేయడం కావచ్చు, ఇల్లు కొనటం, అమ్మటం లాంటివి చేస్తారు. ఆస్తి సంపాదన విషయాల ఏంతో కూడా మీరు విరివిగా పాలు పంచుకుంటారు అని చెప్పవచ్చు. మరి ఈ యొక్క శనిశ్చరుడు స్వనక్షత్రం మీద ఉన్నప్పుడు ఏంటంటే ఉద్యోగ విషయంలో మధ్యస్థాయి ఉద్యోగాలు అయితేనేమి, కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడం, ఇంటర్న్షిప్ లాంటిలో పార్టిసిపేట్ చేయడం, జాయిన్ అవ్వడం లాంటి వాటికి కానీ, ఇల్లు మార్చుకోవడానికి కానీ ఇలాంటి వాటికి కొంత అనుకూలతనిస్తుంది ఈ యొక్క శని ఈ యొక్క ఉత్తరాభాద నక్షత్రం మీద ఉన్నప్పుడు. అక్టోబర్ 3వ తారీఖు తర్వాత ఏ విధంగా ఉండబోతుంది అంటే ఈ యొక్క శనిశ్చరుడు పూర్వభాద్ర నక్షత్రానికి అధిపతి ఎవరయ్యా అంటే గురుడు. శని గురు కాంబినేషన్. సో శని వెహికల్ అనుకోండి, ఈ యొక్క రోడ్ అనేది గురు నక్షత్రం ఉంటుంది. సో 2 కాంబినేషన్. ఇలాంటప్పుడు ఏముంటుందనంటే డబ్బు ప్రధానంగా కష్టపడితే వచ్చేది ఈ సమయంలో. అంటే శని కర్మకారకుడు, గురుడు జీవకారకుడు. అలాంటి కాంబినేషన్ రాశి నక్షత్రము ఈ గ్రహ సంబంధం వచ్చింది కాబట్టి వీరు ఆ సమయంలో ఎంత కష్టపడితే అంతే ఫలితం వస్తుంది. సో డోంట్ డిపెండ్ అండ్ లక్ అండి. ఆ సమయంలో గురుడు కూడా 8వ స్థానంలో ఉన్నారు కాబట్టి అనుకోకుండా వచ్చే స్థితి లేదు. ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది. లేదంటే శత్రు సంబంధం, పెద్దవారి యొక్క పూర్వీకుల యొక్క ఆస్తి సంబంధించిన గతంలో ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా, అడ్డుపడినా, అలాంటి ఆలస్యం అవుతున్నా, అలాంటి డబ్బులు ఏదైనా ఉంటే మీకు విడుదలయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన అష్టంలో ఉండి మీ ద్వితీయాన్ని చూస్తూ ఉన్నాడు కాబట్టి పూర్వీకుల ఆస్తి, ఇన్సూరెన్సు, ఇలాంటి ప్రాపర్టీ ఏదైనా సరే మీకు వచ్చే అవకాశం బలంగా ఉంటుందండి. మరి శని వక్రీకరిస్తారు కదా 13 జూలై నుండి 28 నవంబర్ వరకు. ఆ మధ్యకాలంలో ఏంటంటే వక్రీకరించిన గ్రహము ఈయన కేంద్రాధిపతి కూడా చెడేం ఇవ్వరండి, పాజిటివ్ ఫలితాలే ఇస్తారు. చతుర్థాన్ని టచ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే బలమైన ఫలితాలు ఇస్తారు. ఆ సమయంలో ఏంటంటే రాహు అక్కడే ఉన్నారు, అక్కడ చతుర్థంలో ఉండి ఉంటారు. శని ఒక్కరికి 4 టచ్ చేస్తే శని రాహు సంబంధం వస్తూ ఉంటుంది కాబట్టి క్రమశిక్షణ కాపాడుకోవాలండి. అసలు జాతకంలో మనం కనుక అబ్జర్వ్ చేస్తే జాతకం చూడాల్సిన అవసరం లేకుండా చెప్పొచ్చండి. ఎవరైతే అపరిశుభ్రంగా స్పర్శాలు ఉంచుకోవటం, సూర్యోదయ సమయానికి లేవకపోవటం, 8, 9, 10 మార్నింగ్ లేటుగా లేవటము, బూతులు మాట్లాడడం, అరుస్తూ మాట్లాడడం, కోపంగా మాట్లాడడం, కోపతాపాలు ప్రదర్శించడం, మద్యం, ధూమపానం, సో ఇలాంటివి ఎక్కువగా చేయటము, ఇలాంటివి ఎప్పుడైతే ప్రొలాంగ్ అంటే పోస్ట్పోన్మెంట్ చేస్తాం, ప్రొక్రాస్టినేషన్ డిలే చేయడము, వాయిదాలు వేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా శని ప్రభావము, సో బలహీన శని ప్రభావం ఉందని అనుకోవాలి. అలా కాకుండా వక్రీకరించిన సమయంలో శనికి రెమెడీ చేసుకుంటూ, శని అంటే శరీరంలో కాళ్ళు కూడా, సో డూ సమ్ ఎక్సర్సైజ్. శని అంటే నడక, ప్రాణాయామం, ధ్యానం అని చెప్పుకుంటూ ఉంటాం. అది కానీ క్రమబద్ధంగా సిస్టమేటిక్గా పద్ధతిగా న్యాయబద్ధంగా నడుచుకోవడం లాంటివి చేస్తూ ఉంటే డెఫినెట్గా ప్రతికూల ప్రభావం నుంచి మీకు అనుకూల ప్రభావం స్టార్ట్ అవుతుంది. డెఫినెట్గా మీ యొక్క వ్యాపారం అయితేనేమి, డబ్బు అయితేనేమి, ఇల్లు కొనడం, ఇలాంటి వాటి కోసము ఆ సమయంలో కనుక మీరు సిస్టమేటిక్గా పద్ధతిగా కనుక ముందుకు వెళ్తూ ఉంటే అనుకూలమైన కాలం వీటికి అని చెప్పవచ్చు అండి. మరి వాట్ అబౌట్ రవి? రవి అంటే మీకు దశమాధిపతి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. ముఖ్యంగా చూస్తే ఈయన జూలై 16 నుండి ఆగస్టు 15వ తారీఖు వరకు కూడా 9వ స్థానంలో ఉంటారు. ఆ సమయంలో వృత్తిపరంగా ప్రయాణాలు, బహుదూరం వెళ్లాల్సి రావడం, ట్రైనింగ్ సెషన్ అటెండ్ కావడం లాంటివి జరుగుతాయి. మరి కొంతమందికి స్థానచలనం, బదిలీ కూడా అయ్యే అవకాశం ఉంటుందండి. మరి ఆగస్టు 15 నుండి
ఆయన అక్టోబర్ 15 వరకు కూడా ఆయన సింహరాశి మరియు కన్యరాశి 10, 11 స్థానాల్లో ఉంటారు. ఆ సమయంలో ఏంటంటే మీకు మంచి పేరు ప్రతిష్టలు, డబ్బులు రావడం కావచ్చు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ కొలువు దొరకడం కావచ్చు, గవర్నమెంట్ సంబంధమైన అధికారులతో కలవటము, వారి యొక్క అండదండలు కావచ్చు, గవర్నమెంట్ సంబంధమైన పనులు పూర్తి చేయడం కావచ్చు, లేదంటే మీరు కనుక రాజకీయ నాయకులు పాలిటిక్స్లో లాంటి వాళ్ళు ఉంటే కనుక మంచి నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క రవి సింహరాశిలో మరియు కన్య రాశిలో 10, 11 స్థానాల్లో ఉన్న కాలాల్లో జరుగుతాయి అని చెప్పవచ్చు. మంచి ప్రాస్పెరిటీ ఉంటుంది. ఒకవేళ ప్రమోషన్కి ఎలిజిబుల్ అయ్యి మీరు కనుక లిస్ట్లో ఉంటే డెఫినెట్గా మీరు మంచి ఫలితం పొందుతారు అని చెప్పవచ్చు అండి. బాస్తో సంబంధం కూడా ఆ సమయంలో ఇంప్రూవ్ అవుతుంది. వేరే ఎక్కడైతే కనుక ఈ యొక్క అక్టోబర్ 16 నుండి నవంబర్ 15 వరకు రవి బలహీనపడి తులారాశికి వస్తారు. తులారాశిలో రవి బలహీనుడు, మీకు రాశికి వ్యయస్థానంలో ఉంటారు. వృధాగా ప్రయాణాలు, పని భారం పెరగటం, మీ కొలీగ్స్ ఎవరెవరైనా లీవ్ పెట్టి వెళ్ళిపోతే మీకు సంబంధమైన వర్క్ మీకు ఇవ్వటం కావచ్చు. మరి కొంతమంది అనుకోకుండా దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి రావటం. సో ఇట్లాంటివి కొంత ఉంటాయి. ఆ సమయంలో అధికారులతో వాదోపవాదాలు దిగకుండా ఉండగలిగితే మంచి ఫలితం ఉంటుంది. లేకుంటే సో దీని ఇంపాక్ట్ కొద్దిగా పడే అవకాశం అయితే కనపడుతూ ఉంది. కాబట్టి సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అక్టోబర్ 2nd వీక్ నుండి నవంబర్ 2nd వీక్ మధ్యలో. సో నవంబరు మనకు 16 నుండి టిల్ జనవరి దాకా కూడా సో రాశిలోను మరియు ద్వితీయ స్థానంలో ఉంటారు. కాబట్టి సో మంచి వృత్తిపరంగా కావచ్చు, మంచి ఫలితం, శుభ ఫలితాలు అందుకుంటారని చెప్పవచ్చు అండి. మరి గురుగ్రహ విషయానికి వచ్చే వరకు, గురుగ్రహం ద్వితీయ పంచమాధిపతి, ధనం, కుటుంబం, సంపద ఇలాంటివన్నీ ఇండికేట్ చేస్తారు. సంతానం ఇవి ఇండికేట్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే గురుగ్రహము వక్రీకరిస్తారు. 18 అక్టోబర్ నుండి డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా వక్రీకరించి 9వ స్థానాన్ని టచ్ చేస్తారు. ఆ సమయంలో ఏంటంటే ఉద్యోగ మార్పులు, స్థాన మార్పులు, హైయర్ ఎడ్యుకేషన్ చేసే ప్రయత్నాలు, పర్టికులర్గా విద్యార్థులకి ఆ సమయంలో ఎక్సలెంట్గా ఉంటుంది. కొంతమందికి సంతాన పరంగా శుభవార్తలు కూడా వినే అవకాశం 18 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ మధ్యలో కొనసాగే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ఏంటంటే గురుగ్రహం ఎగ్జాల్టెడ్ బలంగా ఉంటారు, కర్కాటక రాశిలో టచ్ చేస్తారు. కాబట్టి మరి తక్కిన సమయంలో 17 అక్టోబర్ వరకు కూడా పంచమాధిపతి అష్టంలో ఉన్నారు. కాబట్టి సంతాన పరంగా చిన్నపాటి ఆందోళన కావచ్చు, వారి విద్య యందు మీరు బాగా ఫోకస్ చేయాల్సి రావడం కావచ్చు. సో ఎవరైతే ప్రేమలో ఉంటారో చిన్నపాటి అపార్థాలకు, మాట పట్టింపులకు తావివ్వటం లాంటివి కొంత మీరు అబ్జర్వ్ చేసే అవకాశం కనబడుతూ ఉంది. మరి గురుడు అష్టంలో ఉన్నారు, బాగానే ఉంది. ఫస్ట్ లేదా అంటే ఫస్ట్ కూడా ఉంటుందండి. సో అష్టంలో ఉండి ఆయన వ్యయస్థానం చూస్తూ ఉంటారు. స్పిరిచువల్ యాక్టివిటీస్, ఆధ్యాత్మిక సాధన, ఈ యొక్క అక్కల్ సైన్స్, సంఖ్యాహస్తం, జ్యోతిషం, రేకి, వాస్తు ఇలాంటి ప్రాక్టీస్ చేసేవాళ్ళ రీసెర్చ్ చేసే విద్యార్థులకు ఇలాంటి వారికి బాగుంటుందని చెప్పాలి. అదేవిధంగా గురుడు ద్వితీయ స్థానం చూస్తూ ఉంటారు. మీకు ఎక్కడైనా స్ట్రక్ అయి ఆగిపోయిన మనీ కూడా మీకు అందే అవకాశం ఉంటుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కూడా గురుడు ఆ సమయంలో బలంగా ఉండి జరుగుతాయండి. సో అష్టంలో ఉన్నాడు, గురుడు నీచ స్థానంలో ఉన్న బలహీనంగా ఉన్నారనుకోండి, సో ధనం రావడం బాగా లేట్ అవుతూ ఉంటుంది. మరి చతుర్థం మీద దృష్టి పెడుతూ ఉంటారు. కాబట్టి ఆ సమయంలో సో మీరు కొన్నటువంటి ఒక ప్రాపర్టీ సంబంధమైన విషయాల ఎందు ఆచితూచి స్టెప్స్ వేయాలి. రాహు చతుర్థంలో ఉన్నారు, గురుడు అష్టం నుంచి చూస్తూ ఉన్నారు. సో గృహ సంబంధం, ప్రాపర్టీ సంబంధంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే పాజిటివ్ ఫలితాలు ఉంటాయి. కొంత అనుకున్న టైంకి కాస్త లేట్ అవ్వచ్చు రాహు వల్ల, బట్ గురుదృష్టి వల్ల ఏంటంటే ఒక 5-6 నెలలు వెయిట్ చేసాము, సడన్గా అనుకోకుండా 10 రోజులు క్లియర్ కావడం, ఇలాంటివి కూడా వంటర్స్ జరిగే అవకాశం కూడా ఉంటుందండి. సో మరి గురుడు కర్కాటకం టచ్ చేసినప్పుడు 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్యలో 9 స్థానానికి సంబంధం వచ్చి 1, 5, 9 చూస్తూ ఉంటారు. కాబట్టి 1, 3, 5 స్థానాల మీద దృష్టి పడుతూ ఉంటుంది. కాబట్టి సో మీలో ఒక పట్టుదల, ధైర్యము, దూసుకెళ్ళాలనే తపన బాగా ఉంటుంది. ఆ సమయంలో బహుదూర ప్రయాణంలో బాగా చేసే అవకాశం ఉంటుంది. మీలో మంచి ఆత్మస్థైర్యం కూడా వెళ్ళి వేస్తుంది అని చెప్పవచ్చండి. మరి కుజగ్రహం విషయానికి వచ్చే వరకు మీ యొక్క రాష్ట్రాధిపతి, మీ యొక్క లగ్నాధిపతి ఆయనే కదా. సో ముఖ్యంగా ఏంటంటే ఈయన మీ యొక్క 2nd వీక్ ఆఫ్ సెప్టెంబర్ వరకు కూడా మీకు లాభస్థానంలో ఉంటారు, కన్య రాశిలో స్థితి పొంది ఉంటారు. కానీ ఆ సమయంలో కొంత మీ యొక్క వృత్తిపరంగా కావచ్చు, మీ యొక్క నెట్వర్క్, ఫ్రెండ్స్ ద్వారా కూడా మీకు అనుకున్న పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నెరవేరుతాయండి. అంటే 15th సెప్టెంబర్ వరకు అనుకూలంగానే ఉంది. సో తదనంతరం ఏంటంటే 16 సెప్టెంబర్ నుండి 27 అక్టోబర్ మధ్య దాదాపు 45 రోజుల పాటుగా కుజుడు ఒక రాశిలో ఉంటారు. కాబట్టి మీకు వ్యయ స్థానంలో ఉంటాడు. అంటే ఏంటంటే సో కొంత ఇమ్యూనిటీ కొంచెం తగ్గినట్టుగా అనిపించడం కావచ్చు, కొంత వృధా ఖర్చు లాంటివి కొంచెం కనపడవచ్చు. మరి కొంతమందికి ఏంటంటే స్పిరిచువల్గా ఉన్న వారికి కుజుడు వ్యయంలో ఉన్నా కూడా గురుదృష్టితో ఉంటారు. కాబట్టి సో ఆ సమయంలో స్పిరిచువల్గా యాక్టివిటీస్లో ఉంటారు. కొంత బీపీ ఉన్నవారు ఆ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. నిద్రలేని సమస్యలు కాస్త కనపడే అవకాశం ఉంటుంది. మరి ఈ యొక్క అక్టోబర్ 28 నుంచి ఎప్పుడైతే ఈ యొక్క కుజగ్రహం మీ రాశిలో డిసెంబర్ చివరి వరకు ద్వితీయంలో ఉన్నప్పుడు మీలో మంచి ధైర్యం, పట్టుదల అధికంగా ఉంటాయండి. మంచి తెలివితేటలు ప్రదర్శించడం జరుగుతుంది. అదేవిధంగా మీరు చేసే ప్రయత్నాల ద్వారా అల్టిమేట్ విజయాలు పొందుతారు అని చెప్పవచ్చు. మొత్తంగా
ఈ 6 నెలల పాటుగా ఏంటంటే ఇల్లు కొనటము, వ్యాపారంలో విజయం సాధించటం, డబ్బు సంపాదనకు సంబంధించి ఈ కాలం అనుకూలంగా ఉంది అని చెప్పాలి. కాకపోతే ఈ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం పంచమాధిపతి అష్టంలో ఉన్నారు కాబట్టి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. రెమెడీ పరంగా చూస్తే ముఖ్యంగా 28 అక్టోబర్ నుండి ఆయన ఎప్పుడైతే కనుక ఏ స్థానంలో ఉండి ఉంటారో ఆ 1.5 మంత్ కూడాను ఆ 1.5 నెలల పాటుగా కుజుడికి సంబంధించిన రెమెడీస్ బాగా చేసుకోవటం. అదేవిధంగా గురుగ్రహం అష్టంలో ఉన్నారు. సో ఏంటంటే గురువులు ఆదరించడం కావచ్చు, అదేవిధంగా బాగా నానబెట్టిన శనగలు గురువారం రోజున ఆవుకు తినిపించడం కావచ్చు, గో సేవ చేసుకోవడం కావచ్చు, ఇలాంటివి చిన్న చిన్న పనులు చేయడం ద్వారా కూడా అద్భుతంగా ఉంటాయండి. పర్టికులర్గా అక్టోబర్ 15 నుండి నవంబర్ 15 వరకు రవి బాగా బలహీనంగా ఉంటారు. ఆ సమయంలో ఆదిత్య హృదయం ప్రతిరోజు పఠించాల్సిందే. సో అదేవిధంగా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం కూడాను మంచి ఫలితాలు పొందుతారు, మంచి అనుకూలమైన ఫలితాలు పొందుతారండి. అసలే వృశ్చిక రాశి, కుజుడు అంటేనే దూచుకెళ్ళతనము, శక్తి, పరాక్రమం కాబట్టి ఎప్పుడైతే కనుక మీరు ఒక సిస్టమేటిక్గా పద్ధతిగా పనులన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటే డెఫినెట్గా అంతిమ విజయం మీదే అని చెప్పాలి. ఏంటంటే ఎప్పుడు డిసిప్లిన్ అనేది ఫ్యూయల్ లాంటిది అయితే మోటివేషన్ అనేది స్పార్క్ లాంటిదండి. ఈ యొక్క ఫ్యూయల్, స్పార్క్ అనేది కనుక రెండు సంబంధం వస్తే అంటే డిసిప్లిన్, ఒక మోటివేషన్ కలిగి ఉంటే డెఫినెట్గా సక్సెస్ అనేది మీదే అని చెప్పవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఇంకా వృశ్చిక రాశి వారి గురించి డీప్గా తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు ఈ యొక్క వృశ్చిక రాశి వారి జీవిత రహస్యాలు, అదేవిధంగా ఈ యొక్క పుట్టుక వృశ్చిక రాశిలో ఎందుకు జరిగింది అనే విషయాన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆల్రెడీ వీడియో రిలీజ్ చేశాము. ఆ వీడియో యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, దయచేసి గమనించగలరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం VMK Astro ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వాస్థ్యం.